నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈరోజైతే మిగిలిన అన్నంతోని చాలా సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అయిపోతుంది. పైగా మిక్సీ కూడా అవసరం లేదు. ఈ రెసిపీ అయితే స్పెషల్‌గా బ్యాచిలర్స్‌కి ఇంకా స్టూడెంట్స్‌కి అయితే చేసుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటది. అన్నం నైట్ మిగిలిపోతే నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఈ రెసిపీ చేసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం గాని మిగిలిపోయిందనుకోండి, ఈవినింగ్ స్నాక్‌గా అయినా లేదా నైట్ డిన్నర్‌లోకైనా చేసుకోవచ్చు. అన్నంతో ఇవి టిక్కీల్లా చేశాను కదా! ఇవి తినడానికి ఎలా ఉంటాయంటే పైన క్రిస్పీగాను, లోపల సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. కొంచెం స్పైసీగా ఉండి తినడానికైతే టేస్ట్ చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఇక్కడ నేను ఒక కప్పు అన్నం తీసుకుంటున్నాను. అన్నాన్ని చేత్తో కొంచెం ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్‌గా మ్యాష్ అవ్వక్కర్లేదు. హాఫ్ మ్యాష్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అన్నంలోని 3 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ అన్నానంతా కూడాను చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. వీలైతే ఇందులోని కొంచెం నీళ్ళు వేసుకోండి. కొంచెం డ్రైగా ఉంది అని అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మహా అయితే ఒక 2-3 స్పూన్స్ పడితే దానికి మించి ఎక్కువగా ఏం పట్టవు. మీరు స్పైస్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇందులో పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకోవచ్చు. లేదా వాటికి బదులుగాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అన్నం అంతా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వీటితోని చిన్న చిన్న టిక్కీలు చేసుకోవాలి. టిక్కీలు చేసుకునే ముందు చేతికి లైట్‌గా ఆయిల్ గానీ లేదా నీళ్ళు గానీ అప్లై చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తాయి టిక్కీలు. చేసుకున్న టిక్కీల్ని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కంటైనర్‌లోని ఒక చిన్న ప్లేట్ వస్తుంది కదా, అందులో పెడుతున్నాను. ఇలా టిక్కీలన్నీ చేసుకున్న తర్వాత ఈ టిక్కీలకి 2 వైపులు కూడాను ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న టిక్కీల్ని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టి టెంపరేచర్ 160 డిగ్రీస్‌లోని 10 మినిట్స్ పెడితే అన్నం టిక్కీలు రెడీ అయిపోతాయి. ఈ టిక్కీల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తినండి, బావుంటాయి. అలాగే వీటిని చట్నీలతో మాత్రమే కాకుండా టమాటో సాస్‌తో కూడా తినొచ్చు. మీ దగ్గర ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ గాని లేకపోతే ఈ టిక్కీల్ని మీరు తవా మీదనే ఫ్రై చేసుకొని తినేయొచ్చు. మరి చాలా సింపుల్‌గా ఉంది కదా ఈ రెసిపీ. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా సింపుల్ రెసిపీస్ ఎటువంటివి కావాలో కామెంట్స్‌లో చెప్పండి.